कैसे खाएं और कैसा खाएं, इसका महत्व बहुत है। और मेरी अपनी भी एक रेसिपी है। ये जो ड्रम स्टिक है मोरिंगा, ये न्यूट्रिशन की दृष्टि से बहुत महत्वपूर्ण है, ऐसा मैं सुनता रहा हूं। तो फिर मैं खुद उसके परोठे बनाता था और मैं उसके परोठे खाता था और मेरे सप्ताह में 1-2 बार आज भी मैं इसका उपयोग करता हूँ। మినిస్టర్ ఆఫ్ ఇండియా మోడీ ఫేవరెట్ పరాటాస్ని మనం కూడా ఇంట్లో ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. సింపుల్గా కుక్కర్ పెట్టుకొని కుక్కర్లోకి 2 పెద్ద ములంకాయల్ని లావుగా ఉన్నవి తీసుకొని చక్కగా 1కి 2 సార్లు బాగా కడుక్కొని ఈ సైజ్ ముక్కలుగా కట్ చేసుకొని 1 కప్పు వరకు వాటర్ని వేసుకొని బాగా ఉడికించుకోవాలి. 3 నుంచి 4 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకొని ప్రెషర్ మొత్తం పోయేంత వరకు మూత తీయద్దండి. ప్రెషర్ మొత్తం పోయిన తర్వాత మూత ఓపెన్ చేసి చూపిస్తున్నాను. ఈసారి మీ దగ్గర పప్పు గరిటె ఉంటుంది కదండి, దాంతో నేను చూపిస్తున్నట్టుగా మ్యాష్ చేసేసుకోండి. దీంట్లోంచి జ్యూస్ అంతా సపరేట్ అయిపోతుంది, పుల్లలన్నీ పక్కకు వచ్చేస్తాయి. ఇలా మొత్తం అంతా ఒక 2 to 3 మినిట్స్ పాటు చేసుకొని వేరే ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో స్ట్రైనర్ని పెట్టుకొని నేను చూపిస్తున్నట్టుగా 2 సపరేట్ చేసేసుకోండి. దీంట్లో ఇలా చేసుకున్నా కూడా పల్ప్ అనేది ఉండిపోతుందండి. గరిటతో కానీ పప్పు గుత్తితో కానీ ఇంకొకసారి మ్యాష్ చేసుకుంటూ దీన్ని సపరేట్ చేసేసుకోండి. అంతే అండి. ఈసారి ఈ పల్ప్తోనే మనం పరాటాస్ని రెడీ చేసుకుందాం. దీన్ని మరింత టేస్టీగా చేయడం కోసం నేను ఒక మీడియం సైజ్ ఎల్లుల్లిపాయని ఇలా చక్కగా ఒలుచుకొని దాంట్లో 2 ఇంచుల వరకు అల్లం పచ్చిమిరపకాయని వేసుకొని బాగా మెత్తని పేస్ట్ లాగా దంచేసుకోండి. దంచుకున్న దాన్ని దీంట్లో ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఎప్పటికప్పుడు ఫ్రెష్గా చేసింది వేసుకుంటేనే టేస్ట్ అనేది బాగుంటుందండి, అప్పుడే హెల్దీ. చూసారు కదా. ఈసారి దీంట్లోని రుచికి సరిపడేంత ఉప్పు, కొంచెం పసుపు, కొంచెం వామ్ వేస్తే పరాటా అనేది చాలా టేస్టీగా ఉంటుందండి. నేను నార్మల్ చపాతీలో కూడా వాము వేస్తాను. నేను తీసుకునే క్వాంటిటీకి ఈరోజు 2 కప్పుల వరకు గోధుమ పిండి అనేది పడుతుందండి. గోధుమ పిండిని వేసుకొని సాఫ్ట్ డో లాగా రెడీ చేసుకోండి. డో మొత్తం చేసిన తర్వాత మాత్రమే దీంట్లో ఒక 2 స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకొని 5 మినిట్స్ పాటు డోని బాగా మెదిపుకొని అప్పుడు మాత్రమే 30 మినిట్స్ పక్కన ఉంచుకొని అప్పుడు పరాటాస్ని రెడీ చేసుకుందాం. చూసారు కదా. ఇలా మొత్తం అంతా రెడీ అయిపోయిన తర్వాత ఒక చిన్న రౌండ్గా ఉన్న డోన్ తీసుకొని స్మూత్గా చేసుకున్న తర్వాత మాత్రమే కొంచెం కొత్తిమీరని కొంచెం నువ్వుల్ని వేసుకొని నేను చూపిస్తున్నట్టుగా కొంచెం పిండిని వేసుకొని సాఫ్ట్గా ఒత్తుకోండి. ఎక్కువ ప్రెస్ చేసి ఒత్తేయొద్దండి, సన్నగా కూడా ఒత్తద్దు. స్లోగా 2 పక్కల తిప్పుకుంటూ ఒత్తుకోండి. షేప్ అనేది పర్ఫెక్ట్గా రాలేదనిపించి నేనైతే కట్ చేసి కొన్నానండి దీన్ని. మీకు కూడా అలా నచ్చితే చేసుకోండి, లేకపోయినా పర్వాలేదు. టేస్ట్లో అయితే ఏమీ మార్పు ఉండదు. చూస్తున్నారు కదా. చక్కగా ఇలాగ మొత్తం అన్నీ ఒత్తేసుకొని ఓ పక్కన పెట్టుకోండి. మా ఛానల్లో ఇదే కాదండి, ఇంకా డిఫరెంట్ పరాటాస్ ఆల్రెడీ పోస్ట్ చేశాను, ఆ లింక్స్ ఇస్తాను, చూసేయండి. ఇలా స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని బాగా వేడెక్కిన తర్వాత మాత్రమే రెడీ చేసుకునే పరాటాస్ని ప్లేస్ చేసుకొని 2 పక్కల ఫ్రై చేసుకోండి. మంచి కలర్ వచ్చేంత వరకు మధ్యలో ఆయిల్తో కానీ నెయ్యితో కానీ బ్రష్ చేసుకుంటూ ఫ్రై చేసుకోండి. అప్పుడే పరాటా చాలా టేస్టీగా ఉంటుందండి. ఆ ములంకాడలోని ఉన్న న్యూట్రిషన్ వాల్యూస్ అన్నీ మనం డైరెక్ట్గా తినచ్చు. పిల్లలు అయితే చాలామంది తినరు కదండి ములంకాడలో అయితే తినమంటే. ఇలా చేసి పెట్టండి, మంచి బ్రేక్ఫాస్ట్ రెసిపీ కింద చేసుకోవచ్చు. లంచ్కి, డిన్నర్కి, దేనికి చేసినా సింపుల్గా చేసుకోవచ్చండి. మన మోడీ డాడీ ఫేవరెట్ రెసిపీని మనం కూడా ఇంట్లో క్రాక్ చేసేసాము. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కింద కమెంట్స్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీఆర్ హోమ్ చెఫ్. ములంకాడలోని చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి, ఒకసారి గూగుల్ చేయడం మాత్రం మర్చిపోకండి.